2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. మనలో చాలా మందికి కూడా మనం ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటాం, లేదంటే ల్యాండ్ కొనుక్కోవాలన్నా, ఫ్లాట్ కొనుక్కోవాలి అన్నా వితౌట్ నాలెడ్జ్ తోటి చాలామంది ఉన్నారు అని చెప్పొచ్చు. బికాస్ ఒక ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్లో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మనం ఇండివిజువల్గా కొనుక్కుంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, పార్ట్నర్షిప్లో కనుక ఒక ప్రాపర్టీ మనం తీసుకుంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఇట్లా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ A to Z ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. ఈ వీడియోని కంప్లీట్గా మిస్ కాకుండా చూడండి. దీని గురించి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. చాలా మందికి కూడా అంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్కి సంబంధించి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ ఎవరైనా కూడా ఒక ఇల్లు కావచ్చు, ఒక ప్లాట్ కావచ్చు, లేదు అంటే ఒక ఫ్లాట్ తీసుకోవాలి అనుకునేటప్పుడు అంటే డాక్యుమెంట్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఎక్కడ చేస్తారు, అది ఎలా మనం ఆన్లైన్లో కూడా చేసుకుంటే ఏ రకంగా ఉంటుంది, ఇలా పిన్ టు పిన్ ఈ వీడియోలో నేను మీ దగ్గర నుంచి కంప్లీట్ డీటెయిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. బికాస్ చాలామందికి కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది ఒక అవేర్నెస్ వీడియో లాగా ఉండాలి అని మిమ్మల్ని అడగడం జరుగుతుంది సార్. సో దానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది? మీరు అన్నట్టుగా వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు స్పెషలైజేషన్ చేసి ఉంటారు తప్పించి ఈ రెవెన్యూ రికార్డ్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, వీటి మీద చాలా వరకు అవగాహన తక్కువ ఉంటుంది. ఎవరో ఒక బ్రోకర్ చెప్పారనో, లేకపోతే ఎక్కడైతే మనం పర్చేజ్ చేస్తున్నామో ఆ సెల్లర్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఆ పెద్ద కంపెనీ ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ ఆ ప్రాపర్టీ అసెట్స్ ఉన్నటువంటి ఆ ఫర్మ్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్లైండ్గా ఫాలో అవుతూ కొన్ని సందర్భాల్లో మోసపోతూ ఉంటారు కూడా. సో అందుకని మీరు వేసిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నేను దాన్ని కొన్ని పాయింట్స్ వేసుకుని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మీరు ప్రాపర్టీని చూసుకున్న తర్వాత ఏ ప్రాపర్టీని మీరు పర్చేజ్ చేద్దాం అనుకుంటారో ఆ ప్రాపర్టీని ఫస్ట్ మీరు అడగాల్సింది ఏంటంటే ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ రైట్స్ ఎవరికి ఉన్నాయి అని చెప్పి. అంటే మీరు ఏదైతే చూజ్ చేసుకున్న ప్రాపర్టీ ఏదైనా ప్లాట్ ఆర్ ఫ్లాట్ ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్, ఈ మూడింటికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ మూడింటికి సంబంధించి మనం మాట్లాడిన కంటెంట్లో దీనికి ఓనర్ ఎవరున్నారు, మీరు కరెక్ట్గా ఓనర్షిప్ ఉందా లేదా, మీరు ఎవరికైతే ఈ అమౌంట్ పే చేస్తున్నారు, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్లో మీరు చేసేటప్పుడు ఏమవుతాయంటే ఆ కంపెనీ ఓనర్ ఎవరి పేరు మీదుగా ఉంటుంది. అట్లా కాకుండా మీరు ఎవరికి మనీ పే చేస్తున్నారు, వారి పేరు మీదుగా ఆ ల్యాండ్ కానీ ఆ ప్రాపర్టీ కానీ ఉందా లేదా అన్నది చెక్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఉందని కన్ఫర్మేషన్ చేసుకుంటేనే వాళ్ళకి మాత్రమే పేమెంట్ చేయండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఎవరి పేరు మీదుగా ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే మీరు అమౌంట్ని వాళ్ళ పేరు మీదుగా సెండ్ చేయండి, అడ్వాన్స్ అమౌంట్ ఏదైనా ఇస్తే. అదేవిధంగా అగ్రిమెంట్ రాసుకోవడం అనేది కామన్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs ఉందనుకుంటే ముందుగా అడ్వాన్స్ అమౌంట్ ఒక 10 lakhs 5 lakhs ఇచ్చి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోండి. అంటే ఏంటి, ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అడిగే ప్రయత్నం చేయండి. అగ్రిమెంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసుకోండి. ఒకవేళ డాక్యుమెంట్స్ కానీ లీగల్గా ప్రొసీడింగ్స్ ప్రకారం లేకపోతే నేను ఏదైతే మనీ పే చేశానో ఆ మనీ మరలా వెనక్కి తీసుకునే విధంగా క్లాజ్ని మెన్షన్ చేసుకోండి. లేకపోతే మరలా మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అది కూడా క్లాజ్ని మెన్షన్ చేసుకోండి. మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని కలెక్షన్ చేసుకొని మీరు వీలైతే అడ్వకేట్ని సంప్రదిస్తే బెస్ట్. లేదు మీకు ఒక నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, ఈ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది, ఫస్ట్ సేల్ డీడ్ ఉందా లేదా, సేల్ డీడ్ ఉంటే మంచిది. లేదా ఆ ప్రాపర్టీ వాళ్ళకి ఎలా వచ్చింది, గిఫ్ట్ డీడ్ రూపంలో వచ్చిందా, లేదా సేల్ డీడ్ రూపంలో వచ్చిందా, లేదా జీపీఏ రకంగా వచ్చిందా అని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అదేవిధంగా దాని తర్వాత ప్రీవియస్ లింక్ డాక్యుమెంట్ అంటాం. లింక్ డాక్యుమెంట్లో ఎవరి పేరు ఉంది, ఈ నేము ఆ నేము ఇనీషియల్తో సహా స్పెల్లింగ్లతో సహా అన్నీ యాస్టీస్గా కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. అంటే మదర్ డాక్యుమెంట్ అంటారు. లింక్ డాక్యుమెంట్ కంపల్సరీ ఉంటుంది. సో లింక్ డాక్యుమెంట్ కూడా మెన్షన్ చేసుకుంటే ఇట్స్ బేసిక్ ఆల్రెడీ నేను చెప్తున్నాను. లింక్ డాక్యుమెంట్ కూడా కరెక్ట్గా ఉంది, ప్రాపర్టీ ఎవ్రీథింగ్ బాగుంది. ఇక దానికి సంబంధించి ఈసీని కూడా చెక్ చేసుకోవాలి. ఈసీ అంటారు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు. ఆ ప్రాపర్టీ పైన మీరు డాక్యుమెంట్ చూసినట్టయితే టాప్లో బై హ్యాండ్ రైటింగ్తో రాసి ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే డాక్యుమెంట్ పైన బై హ్యాండ్ రైటింగ్తో రాస్తారు. అందులో ఏ సంవత్సరం రిజిస్ట్రేషన్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 2 digits 3 digits మెన్షన్ చేసి ఆబ్లిక్ పెట్టి ఆ కిందన ఇయర్ కూడా మెన్షన్ చేస్తారు. ఏ ఇయర్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ వివరాలు తీసుకొని ఆ ప్రాపర్టీ యొక్క బౌండరీస్ అన్ని తీసుకొని మనం డైరెక్ట్గా ఆన్లైన్లో వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. దాన్ని ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్
అంటారు, ఈసీని చెక్ చేసుకోవచ్చు. ఈసీని మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఈసీని మనం చెక్ చేసుకోవాలి. అంటే అందులో ఉన్నటువంటి నేమ్స్ లిస్ట్ అంతా కూడా ఈ పర్సన్ ద్వారా మీరు డాక్యుమెంట్స్ ఏదైతే కలెక్ట్ చేసుకున్నారో ఈ నేమ్స్ ఆ నేమ్స్ టాలీ అయ్యే విధంగా ఉండాలి. దిస్ ఇస్ ద క్రాస్ చెక్ అంటారు. మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంటే దగ్గరలో ఉన్నటువంటి అడ్వకేట్ని మీరు సంప్రదించండి, ఆయన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మన ప్రాపర్టీస్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా ఆ రకంగా ఉంటుంది. ఏదైనా డాక్యుమెంట్స్ మిస్ అయితే కూడా దాన్ని మరలా మనం కన్సల్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం ట్రూ కాపీస్ కూడా తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదు ఇంపార్టెంట్. సో ఈసీని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఓకే ఎవ్రీథింగ్ అనుకున్న తర్వాత అక్కడ కార్డ్ వాల్యూ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ కార్డ్ వాల్యూ. అంటే ఆ ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందంటే గవర్నమెంట్ డిసైడ్ చేసి ఉంటుంది. కార్డు వాల్యూ ఇమ్మీడియట్గా ఏ రిజిస్ట్రేషన్ పరిధిలో వస్తుందో, ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పరిధిలో వస్తుందో మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఆ కన్సల్ట్ వెబ్సైట్లోకి వెళ్తే ఆన్లైన్లో క్లియర్గా కార్డు వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ గుర్తుపెట్టుకోండి, మీరు ఒక ప్రాపర్టీని 50 lakhsకి మీరు అక్కడ ఉన్నటువంటి ఆ ఓనర్తో మీరు మాట్లాడుకుంటే అక్కడ పర్ స్క్వేర్ ఫీట్, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అయితే స్క్వేర్ ఫీట్లో ఉంటుంది, అదే ఓపెన్ ల్యాండ్ అయితే మీకు స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ఈ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. అదేవిధంగా బిల్డింగ్ అని చూసుకున్నట్లయితే కూడా బిల్డింగ్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉందని కూడా చూసుకుంటారు ఇండిపెండెంట్ హౌస్లో పర్చేజ్ చేసేటప్పుడు కూడా. సో స్క్వేర్ ఫీట్కి స్క్వేర్ యార్డ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది అంటే దట్స్ కాల్డ్ కార్డ్ వాల్యూ ఎంత ఉంది అన్నది మీరు చెక్ చేసుకోండి. కార్డ్ వాల్యూ ఏదైతే గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి ఏదైతే రేటు ఉందో ఆ రేటు మీద 7.5% అమౌంట్ అన్నది మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఇది ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవండి. బ్రోకర్లు చెప్పినటువంటి ఎవరికి మీరు అమౌంట్స్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కార్డ్ వాల్యూ ఏదైతే ఉంటుందో కార్డ్ వాల్యూ అమౌంట్ ఏదైతే ఆ అమౌంట్ని మీరు బ్యాంకులో చలన తీయాలి. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి, ఆ నేషనల్ బ్యాంక్స్ వైజ్గా మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేయించుకోవాలో దాని అమౌంట్ అంతా కూడా కార్డు వాల్యూని కన్సల్ట్ చేస్తే కార్డు వాల్యూ 7.5%. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో టోటల్ వాల్యూని 7.5% ఉంది. రిజిస్ట్రేషన్ వాల్యూకి డిసైడ్ చేస్తే దట్స్ కాల్డ్ స్టాంప్ డ్యూటీ అంటారు. అదే ఆ స్టాంప్ డ్యూటీ అమౌంట్ మొత్తం కూడా మీరు ఎస్బీఐలో బ్యాంకులో చలన కట్టాలి. ఎక్కడ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎక్కడ కూడా మనీ ట్రాన్సాక్షన్స్ ఉండవు. మీరు చలన అన్నది మీకు బ్యాంకులో చలన తీసుకోవాలి. ఆ చలన తీసుకుంటే ఆ చలన 3 months వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఆ చలన ఇమ్మీడియట్గా చేసుకోవాలని టెన్షన్ పడిపోకండి. 3 months ఇస్ ద వ్యాలిడిటీ. ఆ చలన ఫామ్ తీసుకొని ఎక్కడైతే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉంటున్నారో డైరెక్ట్గా పర్సనల్గా అటెండ్ అవ్వాలి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఇంకా మనకి రాలేదు, తొందరలోనే చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి. బట్ ఈరోజు మనం వీడియో చేస్తున్న సమయానికి డైరెక్ట్గా ఆన్లైన్లో పొజిషన్ లేదు, డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ డైరెక్ట్గా ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉన్నారో సెల్లరు రావాలి, మీరు బయ్యర్ పార్టీగా ఉన్నప్పుడు మీరు వెళ్ళాలి. బోత్ పార్టీస్ వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఫస్ట్గా చేసేది ఏంటంటే ఫొటోస్ తీస్తారు. అంటే మీ యొక్క ఐరిస్ ప్రకారంగా ఉన్నటువంటి ఫొటోస్ తీసి ఎవరైతే అమ్మిన వ్యక్తి కొనుక్కుంటున్న వ్యక్తి దీంతోపాటు 2 సాక్షుల సంతకాలు కూడా ఇస్ ద మ్యాండేటరీ. విట్నెస్లు అంటారు, 2 విట్నెస్లు కూడా ఉండాలి. దీంతోపాటు ఆ ఫొటోస్ తీసిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి ఫైల్ వెళ్తుంది. ఈ చలనా ఫామ్ అక్కడ ఉంటుంది. ఈ చలనా దాన్ని లింకప్ చేసి ఆ నెంబర్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన తర్వాత ప్రాపర్టీ డీటెయిల్స్ డాక్యుమెంట్ అంతా కూడా సబ్ రిజిస్ట్రార్ గారు చదువుతారు. ఏ రకంగా బేస్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ప్రాపర్టీ అమ్మారు, నేను కొత్తగా డాక్యుమెంట్ తయారు చేసుకున్నాను, నేను చలనా ఫామ్ తీశాను. దీనిలో ఉన్నటువంటి వివరాలు ఎక్కడ ఉండాలి? మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లో ఉన్న వివరాలతోటి 2 కూడా టాలీ అవ్వాలి. అంటే హద్దులు కానీ సైజు కానీ ప్రాపర్టీ సైజు కానీ ప్రాపర్టీకి ఉన్న బౌండరీస్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా దీన్ని మదర్ డాక్యుమెంట్ అంటారు. మీ మదర్ డాక్యుమెంట్తో మీ డాక్యుమెంట్తో ఉన్నటువంటి వివరాలు నేను ఈరోజు చేసుకున్న డాక్యుమెంట్ వివరాలన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. అక్కడ క్లియర్గా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కూడా. అదేవిధంగా ల్యాండ్ ఎక్కడుంది, ఏ మండలం కిందకు వస్తుంది, ఏ విలేజ్ కిందకు వస్తుంది, ఏ సర్వే నెంబర్ కింద. సర్వే నెంబర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సర్వే నెంబర్లో కొన్నిసార్లు సబ్ క్లాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 220 సర్వే నెంబర్ ఉందనుకోండి, 220 సబ్ క్లాస్ A/B/P/ ఇట్లా ఉంటాయి. మదర్ డాక్యుమెంట్లో ఏదైతే సర్వే నెంబర్స్ ఉంటాయో అదే సర్వే నెంబర్స్ని ఇక్కడ కూడా మెన్షన్ చేసుకొని యాస్టీస్ డాక్యుమెంట్ పక్క అనుకున్నప్పుడే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ బయ్యరు రావాలి, సెల్లర్ కూడా రావాలి. ఎవరైతే అమ్ముతున్నారో ఎవరైతే కొనుక్కుంటున్నారో 2 వ్యక్తులు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ ఫొటోస్ తీస్తారు. ఫొటోస్ తీసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసులో మ్యాక్సిమం పార్ట్ అయిపోతుంది. దాని తర్వాత అక్కడ రిజిస్టర్లో సంతకాలన్నీ పెట్టుకున్న తర్వాత నెంబరింగ్ అవడానికి మాత్రం 1 day 2 days పడుతుంది. మీరు అక్కడ డాక్యుమెంట్స్ అని ఇచ్చేసాక మీకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక రిసిట్
రిసిట్ ఇస్తారు, ఆ రిసిట్ మీ దగ్గర పెట్టుకోండి. అంటే డాక్యుమెంట్ ఎక్నాలజ్మెంట్ అంటారు, ఎక్నాలజ్మెంట్ కౌంటర్ రిసిట్ మీ దగ్గర పెట్టుకోవాలి. అక్కడ ఎవరికి కూడా ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. ఏ డాక్యుమెంట్ ఎలా రాయాలనుకున్నది కూడా దయచేసి నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క బయ్యర్కి నేను చెప్తున్నాను, డాక్యుమెంట్ రైటర్ ద్వారా కాకుండా అడ్వకేట్స్ త్రూగా రాసుకోండి. ఎందుకంటే ఈ వివరాలన్నీ కూడా కన్ఫ్యూజ్ అయి ఉంటుంది. మీరు లాస్ట్ మినిట్లో హడావుడి పడిపోయి అక్కడ మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట ఉన్నటువంటి అక్కడ డాక్యుమెంట్ రైటర్ ఏం చేస్తారంటే ఆయనకి హడావుడి పెట్టిన ఫాస్ట్గా టైప్ చేస్తారు. సో అడ్వకేట్ త్రూగా వెళ్ళేటప్పుడు అంటే లీగల్ ఆబ్లిగేషన్స్ కానీ, ఇప్పుడు మీరు ప్రాపర్టీ కొన్నారు, ఆ వ్యక్తికి ఎంతమంది పిల్లలే ఉన్నారు, అవన్నీ కూడా అసలు నిజంగా ఆయన సెల్ఫ్ ఎక్విడ్ ప్రాపర్టీయా, ఆయనకి ఆ ప్రాపర్టీ ఎలా వచ్చింది, ఆయనకైనా వారస అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వచ్చిందా, ఆయన సెల్ఫ్ గైండ్ ప్రాపర్టీయా, ఒకవేళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే వాళ్ళ పిల్లల యొక్క సంతకాలన్నీ తీసుకోండి. ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఉంటాయి. ఇవన్నీ కూడా అడ్వకేట్ గారు అయితే ఏం చేస్తారంటే లాయర్ గారు మొత్తం ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు. సో డాక్యుమెంట్ మీరు లాయర్ త్రూగా రాయించుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. మీకు అక్నాలజ్మెంట్ ఇస్తారు. అక్నాలజ్మెంట్ మీరు దాన్ని ఏం చేస్తారంటే దాన్ని సేఫ్ కస్టడీలో పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ కానీ అట్లా మీరు కాల్ చేశారంటే ఆ డాక్యుమెంట్ మరలా మీరు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకోవచ్చు. ఇది ఇక్కడతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. చాలామంది ఇక్కడతో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఇక కంప్లీట్ అయిపోయింది, మేము ఓనర్స్ అనుకున్నటువంటి భ్రమలో ఉండవద్దు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్ మరలా తీసుకొని మీరు మ్యూటేషన్ చేయించుకోవాలి, అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో మ్యూటేషన్ చేయించుకోవాలి. ఇప్పుడు ఆ వెసులుబాటు తెలంగాణలో ఇట్స్ వెరీ మ్యాండేటరీ. మ్యూటేషన్ లేకపోతే ఆ డాక్యుమెంట్ ఇన్వాలిడ్ డాక్యుమెంట్ కానీ, అంటే ఏదైనా వివాదాలు కానీ కోర్టులు కానీ గవర్నమెంట్ ఏదైనా కాంపెన్సేషన్స్ పే చేయాలి, ఇలాంటి సందర్భాల్లో రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటి పేరునే పరిగణలో తీసుకుంటారు తప్పించి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో ఈ డాక్యుమెంట్ ఉండదు. అంత మాత్రం డాక్యుమెంట్ వ్యాలిడిటీ కాదన్న ఉద్దేశం కాదు, ఈ డాక్యుమెంట్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ యొక్క వివరాలను మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సబ్మిట్ చేస్తే తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్కి మీరు అడిగినట్టుగా బయ్యరు సెల్లర్స్ ఇద్దరు యొక్క ఆధార్ కార్డ్స్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, ఎవ్రీథింగ్ అంతా కూడా ఇవ్వాలి. వీళ్ళవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఎన్రోల్మెంట్ చేసుకుంటారు. అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి, కాంటాక్ట్ నెంబర్తో సహా అడ్రస్తో సహా అన్ని వివరాలు కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. ఏ ఏరియాలో ఉంటే ఆధార్ కార్డ్ ఎక్కడైనా ఉండొచ్చు, మీరు ఏపీలో ఉన్నా తెలంగాణలో ఉన్నా ఏమూలు ఉన్నా ప్రాపర్టీ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది తప్పించి వేరే చోట రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడతోటి మ్యూటేషన్ చేయించుకున్న తర్వాత ప్రాపర్టీ మీద అవుతుంది. దాన్ని సేఫ్ కస్టడీలో పెట్టుకోండి. దాన్ని ఇమీడియట్గా అక్కడ 2 days తర్వాత ఈసీ చెక్ చేసుకోండి. నేను ఫస్ట్ చెప్పినట్టుగా మళ్ళీ ఈసీని ఒకసారి చెక్ చేసుకోండి. ఈసీలో మీ పేరు వచ్చిందా లేదని చెక్ చేసుకోండి. ఏవైనా కరెక్షన్స్ ఉంటే ఇమీడియట్గా మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ని నోటీస్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఒకవేళ డాక్యుమెంట్లో ఏమైనా చిన్న కరెక్షన్స్ ఉన్నాయనుకోండి, రిజిస్ట్రేషన్ అయిపోయింది, అయ్యో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయిందని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ కూడా వెసులుబాటు ఉంది. 1 or 2 కరెక్షన్స్ ఉంటే మళ్ళీ రీరైట్ చేస్తారు, మళ్ళీ కొత్త డాక్యుమెంట్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. లేదా 1 కన్నా 2 కన్నా ఎక్కువ కరెక్షన్స్ ఉన్నాయి చేయాలనుకుంటే మళ్ళీ ఫ్రెష్ డాక్యుమెంట్ రాసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఈ ఫీజెస్ అన్నీ కూడా మీకు అక్కడ అడిగితే సబ్ రిజిస్ట్రార్ గారు ముందున్నటువంటి అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడిగితే కన్సల్ట్ క్లర్క్స్ అన్ని కూడా మీకు ఆ వివరాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. సిరి గారు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటారు, ల్యాండ్ కొనుక్కోవాలి అంటారు, బట్ వితౌట్ నాలెడ్జ్ తోటి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఇంత చదువులు చదువుకున్నా కూడా తీరా ఒక పని చేసుకోవాలి అంటే మీరు అన్నట్టుగానే బ్రోకర్స్ ఏదైతే చెప్తారో వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోతూ ఉంటారు. అలా అయిపోయి అసలు ల్యాండ్ నిజంగా ఒరిజినల్ అయినా అది వితౌట్ నాలెడ్జ్ తోటి చేసుకునేసరికి చాలా మోసాలు అయితే చాలా మంది సఫర్ అవుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ తోటి. సో అలా కాకుండా ఉండడానికి నేను ఈ రోజు మిమ్మల్ని ఈ వీడియో అడగడం జరిగింది. అండ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చాలా క్లియర్గా నీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఎవరికైనా కూడా ప్రాపర్టీ కొనేటప్పుడు ల్యాండ్ ఏదైనా కావచ్చు, దానికి సంబంధించి లీగల్ పరంగా మేము ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? తప్పనిసరిగా శ్రీ గారు, దీనికి సంబంధించి ఎవరికైనా సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్తో నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు సరైనటువంటి అడ్వైజ్ కూడా చేసే ప్రయత్నం చేస్తారు. ఇంతేకాకుండా ఏదైనా కేసులు కానీ పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తే వాటికి కూడా వితౌట్ ఎనీ హెసిటేట్ కాల్ చేయండి. మా లీగల్ టీం మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. శ్రీ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ గారు.